నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. మద్యంపై సమర శంఖారావాన్ని పూరించిన మహిళా లోకం. పలుచోట్ల ఉద్రిక్తతలు, పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. పలుచోట్ల యువత రక్తదాన శిబిరాలు. విశాఖ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్. జీఎస్టీపై వ్యాపారులంతా అవగాహన పెంపొందించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేని వారు పాత టిన్ నెంబర్లతోనే బిజినెస్ చేయవచ్చునన్న కమర్షియల్ ట్యాక్స్ డీసీ నాగేంద్ర. రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమారి విజయానికి కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నేతల పిలుపు. మద్యంపై నారీమణులు సమర శంఖారావాన్ని పూరించారు. వ్యవసాయ ఉత్పత్తులపై తగ్గించిన పన్నును మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 84 బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రభుత్వం అనుమతించడమే ఇందుకు నిదర్శనం. జనావాసాల మధ్య మద్యం షాపులను నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మహిళల మద్యం వ్యతిరేక పోరాటంపై ఓ రిపోర్ట్. విశాఖ నగరంలో మాధవధార, జ్ఞానాపురం, ఊర్వశీ జంక్షన్, గాజువాక, కురుమనపాలెం, వడ్లపూడి ఇలా ప్రతి చోట మద్యంపై మహిళలు కదం తొక్కుతున్నారు. రాష్ట్రానికి జీఎస్టీలో 4,000 కోట్ల నష్టం వస్తుందని నిపుణులు అంచనా. వీటిలో రైస్ మిల్లర్లపై ఉన్న 1,000 కోట్ల పన్నును మినహాయించారు. వీటి స్థానే ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం మద్యం షాపులకు తలుపులు బార్లా తెరిచింది. నూతన ఎక్స్చేంజ్ పాలసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 84 బార్లు కొత్తగా అనుమతి ఇవ్వగా విశాఖ జిల్లాలో 3 బార్లు వచ్చాయి. అయితే వీటి ఏర్పాటుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. జనాభా ప్రాతిపదికన మద్యం షాపులు ఇవ్వడాన్ని మహిళా లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మద్యంపై మహిళా శంఖారావానికి వైకాపా, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విశాఖలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మహిళా ఉద్యమానికి మద్దతుతో పాటు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటూ అవసరమైతే దాడులకు దిగుతానని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మద్యంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేయకపోగా మద్య నిషేధం చేస్తాను అని చెప్పి దాని మీద ఎటువంటి కార్యాచరణ రూపొందించకపోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. మీరు ఎలక్షన్ టైంలో డీ అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము, ప్రజలకు అవగాహన కల్పిస్తాము, మద్యానికి బానిసలు కాకుండా చేస్తాము అని చెప్పి ఈ రోజున మీరే స్వయంగా ఎనర్జీ డ్రింక్స్గా ఈ మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ మద్యం వ్యాపారస్తుల ద్వారా ఎంత ముడుపులు మీకు అందాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడంతో పాటు ఇటువంటి సిగ్గుమాలిన పనులు మీరు మానుకోండి. మరి ఈ రోజున వైజాగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు, ప్రజల సంఘాలు చేసే ఉద్యమానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నుంచి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎక్కడైతే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారో, మహిళలు బయటకు వచ్చి ఉద్యమిస్తున్నారో వారికి మీరు సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు ఇవ్వటంతో పాటు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనమని కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వారికి పిలుపునివ్వడంతో పాటు ఇంకా మించిపోయింది లేదు. మేము ఆల్రెడీ సారా ఉద్యమం తర్వాత మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కూడా పెద్ద ఎత్తున ఏకతాటి మీదకు వచ్చి మేము ఉద్యమం చేస్తున్నాం. మీకు పదే పదే హెచ్చరిస్తున్నాం. వీటన్నిటినీ కూడా మీరు ఉపసంహరించుకోకపోతే, మా డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే, ప్రజా సంక్షేమాన్ని మరచి మీరు వ్యవహరిస్తుంటే మీ పైన దాడి చేయటానికి కానీ ఇక్కడ నివేశ స్థలాల దగ్గర ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపులు కానీ, బార్లు కానీ, బెల్ట్ షాపుల మీద కానీ భౌతికంగా దాడులకు కూడా మహిళా సంఘాలందరం కూడా సిద్ధపడే ఉన్నాము. మాధవధారలో జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటుపై దుమారం లేచింది. స్థానిక మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎక్సైజ్ అధికారులు రంగప్రవేశం చేశారు. మాధవధార, కళింగ నగరాల్లో మద్యం షాపుల ఏర్పాటును స్థానిక మహిళలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్చేంజ్ పాలసీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. మద్యం షాపులతో పాటు వాటిని తాగేందుకు పర్మిట్లు ఇవ్వడం సరైంది కాదన్నారు. దీనిపై ప్రభుత్వం సమీక్షించాలని సూచించారు.
ఇప్పుడు కొత్త నూతనమైన పాలసీలో ఈ వైన్ షాపు ఇక్కడ మాధవ్ దారిలోనో లేకపోతే కళింగ నగర్లోనే పెట్టాలని ఏమీ లేదు. ఈ జీవీఎంసీ లిమిట్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి కూడా కొంత అర్థం అయ్యేటట్టు ఉండాలి. ఇది 20-30 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఉంది. ఎంతో చాలా ప్రశాంతమైన వాతావరణంతో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న కాలనీని ఈ వైన్ షాప్స్ కొత్తగా పెట్టి, బార్లు పెట్టి మొత్తం కలుషితమైన పరిస్థితి క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. రేపు నుంచి ఇక్కడ పార్కింగ్ కూడా లేదు యాక్చువల్గా కూడా. సో చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఉండి వాళ్ళు కోరిక మేరకు వారు ఏదైతే రీతిలో స్పందిస్తున్నారో అదే విధమైన రీతిలో మేము స్పందించవలసిన అవసరం ఉంది. మద్యం షాపుల నియంత్రణతో పాటు బెల్ట్ షాపులు కూడా ఎత్తివేస్తామని చెప్పిన చంద్రబాబు ఇలా జనాభా ప్రాతిపదికన షాపులు ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నెలకొల్పే వారిపై మహిళలు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. షాపుల ఎదుటే ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేయడం వల్ల ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 120వ జయంతిని పురస్కరించుకుని క్షత్రియ యూత్ వింగ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సీతమ్మదారిలోని క్షత్రియ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ శిబిరాన్ని క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సుబ్బరాజు ప్రారంభించారు. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని క్షత్రియ యువత ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సుమారు 120 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరం ద్వారా అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ యూత్ వింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం కిషోర్ వర్మ, కార్యదర్శి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 20వ జయంతి సందర్భంగా క్షత్రియ సంక్షేమ సమితి యూత్ వింగ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ప్రతి జయంతి రోజుని కూడా బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ మన రోటరీ క్లబ్ వారి ద్వారా బ్లడ్ డొనేషన్ వస్తుంది. అలాగే ఈ 120వ జయంతి సందర్భంగా కూడా సుమారు ఒక 90-100-120 యూనిట్ల మధ్య బ్లడ్ డొనేషన్ చేయటం జరుగుతుంది. దీనికి మా క్షత్రియ యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రాణాలను నిలబెట్టే పార్లమెంట్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని జ్ఞానజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాకు అల్లూరి నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆయన చంపబడ్డాడో అది విశాఖపట్నం జిల్లా. ఈ జిల్లాకి మరి అల్లూరి సీతారామరాజు గారి పేరుని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అనేక జిల్లాల్ని అనేక మంది పేర్లు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కడప జిల్లా అని, అలాగే ప్రకాశం జిల్లా అని ఒంగోలుని, అలాగే అనేక రకాలైన పేర్లు పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా చిత్తశుద్ధితో అది అమలు కాలేదు. ఇంతవరకు కూడా అది పెండింగ్లో ఉంది. ఈ రోజు వరకు కూడా ఆయన విగ్రహం పార్లమెంట్లో లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది ఏంటంటే దయచేసి ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించండి. ఏ ఊర్లో అయితే ఆయన జన్మించాడో పాండ్రంగి గ్రామం, ఎక్కడైతే ఆయన చనిపోయాడో ఆయన సమాధి ఉందో కేడీపేట, కృష్ణదేవరాయపేట, ఆ ప్రాంతాలని పర్యాటక కేంద్రాలుగా మరి డెవలప్ చేయాలని స్నేహజ్యోతి స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము విశాఖ జిల్లాలో వ్యాపారులంతా జీఎస్టీపై అవగాహన పెంపొందించుకోవాలని కమర్షియల్ ట్యాక్స్ డీసీ నాగేంద్ర కోరారు. ఉడా భవన్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సిటీఓ, ఏసీటీఓ, డీసీటీఓలకు అవగాహన కల్పించారు. విశాఖ జిల్లాలో 29,000 మంది వ్యాపారులు ఉండగా వీరిలో 28,000 మంది 13 చట్టాల ప్రకారం జీఎస్టీలోకి మార్పు చెందారని తెలిపారు. మిగిలిన 1,000 మంది పాత టిన్ నెంబర్ ప్రకారమే జీఎస్టీ వ్యాపారం చేయవచ్చునని ఆయన సూచించారు. వీరంతా కొత్త జీఎస్టీలోకి మార్పు చెందేందుకు దరఖాస్తు చేసుకుంటే 3 రోజుల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. జీఎస్టీ అమలు తీరుపై అధికారులకు కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు. వ్యాపారులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చునని చెప్పారు. కొత్తగా అప్లై చేసుకోండి. మీరు కొత్తగా అప్లై చేసుకున్నా కానీ మీకు పాత చట్టంలో ఉన్నటువంటి మీ క్రెడిట్స్ కానీ, రీఫండ్స్ కానీ, మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కొత్త చట్టంలో కూడా ఇస్తాము. మీరేమీ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి ఈరోజు అన్ని ప్రధాన పత్రికల ద్వారా అడ్వర్టైజ్మెంట్ కూడా
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో నిన్నటి వరకు మాకున్నటువంటి బేసిక్ పెద్ద ప్రాబ్లం అదే. ఒక 1000 మంది చాలామంది మాకు రిజిస్ట్రేషన్ లేదు, మేము వ్యాపారం ఎలా చేయాలి, మేము ఇన్వాయిస్ ఎలా రైజ్ చేయాలి అని ఈరోజు వాళ్ళు క్లియర్గా తెలియజేస్తున్నాం. మీరు ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా చూడండి. ఇన్వాయిస్ కేవలం పాత టిన్ ప్రకారము ప్రజెంట్ రైజ్ చేసుకోండి, కొత్త రిజిస్ట్రేషన్ కొత్త చట్టం ప్రకారం అప్లై చేసుకోండి. 3 రోజుల లోపల మీకు రిజిస్ట్రేషన్ ఇస్తాం ఆన్లైన్లో. ఆ రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది, GSTIN అంటాం దాన్ని. అప్పటి నుంచి ఆ నెంబర్ వాడుకొని వ్యాపారం చేసుకోండి. పాత వాటికి కూడా టిన్ నెంబర్ల టిన్ ప్లేస్లో కొత్తగా వచ్చిన నెంబర్ను వాడుకోవచ్చు. అప్పుడు మీకు ఉన్నటువంటి క్రెడిట్స్ అన్నీ కూడా వస్తాయి. సో దాంతో రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారమైంది. కొంతమంది డీలర్లకు ఇన్వాయిస్ ఎలా ఇవ్వాలి అని ఉద్దేశం ఉంది. పాత ఇన్వాయిస్లోనే వాళ్ళకు చాలామందికి ఏంటంటే, ఇప్పుడు సినిమా టికెట్ అనుకోండి, 100 రూపీస్ డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు. కాబట్టి 100 రూపీస్ మన దగ్గర తీసుకొని మాకు దానిపైన 20% ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, చాలామంది డీలర్లు మొన్న 31వ తేదీ 2వ తేదీ సాఫ్ట్వేర్ మార్చుకున్నారు. ఏం అవసరం లేదు, మామూలుగా అమౌంట్ ఎంత, దానిపైన ట్యాక్స్ ఎంత విడివిగా. యూపీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ను గెలిపించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి క్రిలి కృపారాణి, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అలీఖాన్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, పేడాడ రమణ కుమారులు మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఈ రాష్ట్రం, టీడీపీ వైకాపాలు బలపరచడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైకాపా కేంద్రానికి వచ్చేటప్పటికీ బీజేపీకి మద్దతు తెలపడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2010లో రంగనాథ్ మిశ్రా కమిషన్ ఒక రిపోర్ట్ టేబుల్ చేసింది పార్లమెంట్. ఆ కమిషన్ లో క్లియర్ గా రాసింది, భారతదేశంలో మైనారిటీస్ ప్లస్ క్రిస్టియన్స్ చాలా బ్యాక్వర్డ్ గా అయిపోయినారు. వీళ్ళని 15% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ లో, జాబ్స్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రామ్నాథ్ కోవింద్ గారు ప్రస్తుతం బీమా కవరేజ్ అని పెట్టామని వారు చెప్తున్నారు. ఈ రోజు మనం ప్రశ్నిస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. రామ్నాథ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మీరు నిర్ధారించింది కాదా? అభ్యర్థిని నిర్ధారించిన తర్వాత మీరు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు కోరిన వాస్తవం అవునా కాదా అని బీజేపీని ప్రశ్నిస్తూ అన్ని విధాల సమర్థులైన మీరా కుమార్ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తున్న రుణాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని గాజువాక జోనల్ కమిషనర్ సోమనారాయణ అన్నారు. ప్రభుత్వ రుణాలపై అవగాహన సదస్సును తన కార్యాలయంలో ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తున్న రుణాలను ఎలా పొందాలో అధికారులు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్సీ కోరారు. కొంతమంది తెలియకూడదు, కొంతమంది లేకపోతే దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కూడా చేయాలి, లేదా కండిషన్స్ ఏంటి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది తెలియకపోవడం వల్ల చాలా మంది ఉపయోగించేటువంటి వాతావరణం. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ కశ్యప మహాసంఘం అధ్యక్షుడు గంటా పాపారావు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అధికార టీడీపీ తమను వాడుకుంటోందని, కనీసం శాసనసభలో కూడా తీర్మానం చేయడం లేదని ఆరోపించారు. ఆగస్టు 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు, వైసీపీ కూడా మేనిఫెస్టో ప్రకటించారు. అయినా కానీ వాటి మీద అసెంబ్లీలో దక్షిణ గోదావరి నుంచి ఎమ్మెల్యే ఎస్టీ మీద మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు స్పందిస్తూ కమిటీ వేస్తామన్నారు. ఇప్పటివరకు కమిటీ వేయకుండా కాలయాపన చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో అనేక విధ్వంస చర్యలు జరుగుతున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విధ్వంసం విపరీతంగా జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ పరిష్కరించడానికి గ్రామీణ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో మత్స్యకారుల ఎస్టీ సాధన కోసం ఉద్యమించడానికి రేపు ఇప్పుడు కమిటీ కూర్చుంటుంది. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని తుమ్మిడి బ్రదర్స్ సంస్థల అధినేత తుమ్మిడి రామ్ కుమార్ అన్నారు.
బీజేవైఎం నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్లోని తుమ్మిడి బ్రదర్స్ వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించారు. సిబ్బందికి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. షాపు వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తుమ్మిడి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మానస పుత్రిక స్వచ్ఛ భారత్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కోట్లో ఉన్న జనాభా ప్రతినిత్యం 5 నిమిషాలు కనుక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ దేశం పరిశుభ్రపడుతుందని చెప్పని నమ్మినటువంటి వ్యక్తిగా మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు అట్లాగే హరిబాబు గారు ఈ స్వచ్ఛ భారత్ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్ అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు జగదాంబ సెంటర్లో ఉన్నటువంటి తుమ్మిడి బ్రదర్స్లో తుమ్మిడి బ్రదర్స్ అధినేత రామ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కిషోర్ కుమార్ గారు వచ్చి మా అందరినీ నిద్రపోతున్న వాళ్ళని చక్కగా మేలుకొల్పారు. మా స్టాఫ్ని కూడా మేలుకొల్పారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే శుభ్రంగానే ఉండాలి కాబట్టి తప్పకుండా స్వచ్ఛ భారత్కి మేము మా సిబ్బంది అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాం. కిషోర్ గారికి ఎప్పుడు మా అండదండలు ఉంటాయి. హెల్త్ హబ్ గా రూపుదిద్దుకుంటున్న విశాఖలో పారామెడికల్ శిక్షణ సంస్థలు రావాల్సిన అవసరం ఉందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ద్వారకానగర్ జీకే టవర్స్ లో నెలకొల్పిన ఆసియాలోనే గుర్తింపు పొందిన పారామెడికల్ శిక్షణ సంస్థ వివో హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు. సంస్థలో అందిస్తున్న కోర్సులు, శిక్షణ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారామెడికల్ సిబ్బంది కొరత ఉందని, దీనిని అధిగమించేందుకు ఇలాంటి సంస్థలు ఎంతో దోహదపడతాయని గంటా చెప్పారు. నిపుణులైన పారామెడికల్ సిబ్బందికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. డాక్టర్ శశిప్రభ, ఇన్స్టిట్యూట్ బిజినెస్ అసోసియేట్ శృతి మాట్లాడుతూ పారామెడికల్లో శిక్షణతో పాటు ప్లేస్మెంట్ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. ఎక్స్రే టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్తో పాటు పలు పారామెడికల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 10వ తరగతి నుండి డిగ్రీ చదివిన విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు అర్హులని అన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక హ్యాపెనింగ్ సిటీ, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇక్కడ మెడికల్ పరంగా హెల్త్ సిటీ వచ్చింది. చాలా మంచి స్టార్ హాస్పిటల్స్ వచ్చాయి. అయితే వాటికి సపోర్టింగ్గా ఏదైతే ఈ పారామెడికల్ సిబ్బంది అవసరం ఉన్నారో దానికి సరిపోయినంత ఇన్స్టిట్యూట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో వివో ఇప్పటికే ఆల్ ఇండియా లెవెల్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ వైజాగ్లో స్టార్ట్ చేయడం చాలా మంచి పరిణామం తెలియజేస్తుంది. ఒక వరం లాంటిది, ఎందుకంటే పారామెడికల్ కోర్సెస్ మనకు చాలా అవసరం. వీళ్ళేమో 12th తర్వాత ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత మన వేరు అంటే డిఫరెంట్ హాస్పిటల్స్ లో వీళ్ళ సర్వీసెస్ చాలా అవసరం మనకి. అందుకని ఈ సంస్థ ఇక్కడ ఇలా పెట్టడం నేను వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అదే ట్రైన్ చేయడమే కాకుండా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా చూపిస్తామన్నారు. ఇది దిగువ మధ్య తరగతి వాళ్ళకి చాలా ఒక వరంలాగా ఉంటుంది. చాలా మంది యూత్ కి మనం తీసుకోవచ్చు వీళ్ళని, వాళ్ళకు జీవనాధారం చూపించినట్టు అవుతుంది. ఈ కోర్సెస్ ఉండడం వల్ల హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి కూడా చాలా మట్టుకు సహాయంగా ఉంటారు. ఇప్పుడు 6 కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అని, అది 2 months కోర్సు. అది 10th పాస్ అవుట్స్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. సో వేరే అన్ని కోర్సెస్ 12th పాస్ అవుట్ స్టూడెంట్స్ కి ఇంకా 5 కోర్సెస్ ఉంది. అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సెస్, డయాలిసిస్ టెక్నీషియన్ కోర్సు, అంటే డెంటల్ అసిస్టెంట్ కోర్సెస్, ఫ్లెబోటమీ టెక్నీషియన్ అని. సో ఇంకా చాలా పారామెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటుంది. ప్లేస్మెంట్స్ మన దగ్గర ఇప్పుడు 250+ హాస్పిటల్స్ ఉంది. అపోలో, మణిపాల్, కొలంబియా ఏషియా, మ్యాక్స్ అవన్నీ 250. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ 250 హాస్పిటల్స్ ఉంటుంది. సో వైజాగ్ లో కూడా మనం టైఅప్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ తో టైఅప్ చేస్తున్నాము. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ లో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సభ్యులు రక్తదానం చేశారు. అధిక సంఖ్యలో యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు, కేంద్రం కోశాధికారి రెడ్డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది ప్రమాదాలకి వాటికి గురై వచ్చేటటువంటి వాళ్ళు, లేదు వివిధ జబ్బులకి గురై వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. వారికి రక్తం లేక చాలా సందర్భాల్లో ఇబ్బంది పడినటువంటి ఘటనలు అవి
మనం తరచూ చూస్తుంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రక్తదానం చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. ఈ రక్తదాన శిబిరంలో డిఫెన్స్ నుండి ఎక్కువ మంది కామ్రేడ్స్ వచ్చి రక్తదానాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ శిబిరాన్ని కేజీహెచ్ పిఆర్ఓ గాజువాక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఐ పి రమణ అన్నారు. జోనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు ప్రధాన రహదారిలో ఉన్న పాత పోలీస్ స్టేషన్ దారిని వన్ వే చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు సాగించే వారిపై చర్యలు తప్పవని జెడ్సీ సోమనారాయణ హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం దొరికేటట్టు కొన్ని పాయింట్లు కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఇష్యూస్ మీద తక్కువ టైంలోనే కొన్ని యాక్షన్ తీసుకోవడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కార్మిక సంఘాలని ఏకతాటిపైకి రావాలని ఇంటాక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉపాధి శిక్షణ కార్యాలయం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రప్పు చేస్తోందని అన్నారు. ఈ విధానాలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మరి కేవలం దోపిడీదారులకి అండగట్టాలని, కేవలం వ్యాపారవేత్తలకు అండగా ఉండాలని ప్రయత్నం చేసిన తరుణంలో కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకుని మరి ఆగస్టు 8న టెలిటోరియల్ స్టేడియంలో పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేసి దానివల్ల మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా. విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయాలని ఏఐటీయూసీ నాయకుడు బి వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. అల్లూరి 120వ జయంతి ఉక్కు నగరంలోని అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. కార్మిక నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి పోరాట పటిమ నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు. మన్యాన్ని కేంద్రంగా చేసుకుని గిరిజనుల హక్కులతో పాటు స్వాతంత్ర సముపార్జనలో తన ప్రాణాన్న సైతం లెక్క చేయక నడి ఒడ్డిన ప్రాణాలుడినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా గతం నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మాదిరిగానే ఈ విశాఖ జిల్లాని రూరల్ గ్రామీణ జిల్లాగా మార్చి మరొక జిల్లాగా మార్చి దానికి సీతారామరాజు పేరుని పెట్టాల్సిందిగా డిమాండ్. హెడ్లైన్స్ మరోసారి. మద్యంపై సమర శంఖారావాన్ని పూరించిన మహిళా లోకం. పలుచోట్ల ఉద్రిక్తతలు, పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. పలుచోట్ల యువత రక్తదాన శిబిరాలు. విశాఖ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్. జీఎస్టీపై వ్యాపారులంతా అవగాహన పెంపొందించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేని వారు పాత టిన్ నెంబర్లతోనే బిజినెస్ చేయవచ్చునన్న కమర్షియల్ ట్యాక్స్ డీసీ నాగేంద్ర. రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమారి విజయానికి కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నేతల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.